ఎవరైతే ఉన్నారో మీ సోదరునికి మరి బంటికి ఇంత పగ ఉండడానికి గల కారణం ఏంది? నిజంగా ఆ రోజు సీన్‌లో ఆయన కూడా ఉండని మీరు క్లియర్‌గా అనుకుంటా ఉన్నారు. అవును. ఎందుకంటే అక్కడ క్లియర్‌గా ఆయుధాలు ఏం వాడలేదు. కత్తులు గాని అటువంటివి కూడా ఏం వాడలేదు. కేవలం పిడిగుద్దులతోటి చేతులతోటే హత్య చేసిరని కూడా పోలీసులు ఎస్పీ ప్రెస్ మీట్ పెట్టి కూడా చెప్పడం జరిగింది. మరి ఎట్లా అనుకుంటారు? మీ అన్నకి ఫస్ట్ నుంచి ఎట్లా ఉండేవాడు మీతోటి? అంటే ఇంతకుముందు మా లవ్ తెలవక ముందు మంచిగానే ఉండేటోడు. హ్మ్. అంటే మాకిద్దరికి అంత కనెక్ట్ ఏం లేదు కానీ మంచిగానే మాట్లాడేటోడు, మంచిగానే ఉండేటోడు. కానీ ఇది తెలిసిన తర్వాతనే అంటే 1 ఇయర్ పాటు మా లవ్ తెలిసిన తర్వాత కూడా బాగానే ఉన్నాడు. హ్మ్. మరి ఇంకా ఎవరేం చెప్పిర్రో, ఎవరేం బ్యాడ్‌గా చెప్పిర్రో ఏమో బయట తెలీదు మరి. ఇంకా అప్పటి నుంచి నువ్వు వాడిని ఎందుకు లవ్ చేస్తున్నావు? వాడు మాలా ఆయన మనకంటే తక్కువ ఆయన అని చెప్పి మాట్లాడడం, అవి ఇవి తిట్టడం, నన్ను కొట్టడం వంటివి కూడా చేసినా కూడా నాకు బంటే కావాలని చెప్పి నేను ఫైట్ చేసిన ఇంట్లో. అంటే బంటి మీ మ్యారేజ్ తర్వాత మీ అన్నని కానీ కలవడం ఏమైనా జరిగిందా మధ్యలో? అంటే కలిసి ఉందామని ఇట్లా ఏమన్నా కలిసే ప్రయత్నం ఏమైనా చేసిరా మీరు కానీ వాళ్ళ నుంచి కానీ? లేదు. అన్నయ్య ఎప్పుడు రాలేదు. కాల్ మాట్లాడలే. ఆయనతోని కూడా మేము ఎప్పుడు మాట్లాడలేదు. ఇక మమ్మీ వచ్చేది అప్పుడప్పుడు. మీ అంటే మీ అమ్మ కూడా మీతోటి మాట్లాడినా అని చెప్తా ఉన్నది. అవును. అప్పుడున్నటువంటి పరిస్థితుల్లో మరి మీతోటి మీ తల్లి ఎట్లాంటి సంభాషణ ఉండేది? అంటే మంచిగా ఉంటున్నారా, మంచిగా తింటున్నారా, ఎట్లా ఉంటుంది అనేటటువంటి కార్యక్రమాలు ఏముండే, ఏ రకంగా మాట్లాడేది? అంటే ఫస్ట్ మీ మ్యారేజ్ తర్వాత మీ అమ్మ మీతో కాంటాక్ట్ అవ్వడానికి ట్రై చేసిందా, లేదంటే మీరే ప్రయత్నం చేసిరా ఆ విధంగా? మమ్మీయే మాట్లాడనీకే ట్రై చేసింది. అంటే వేరే వాళ్ళ ఫోన్ నుంచి కాన్ఫరెన్స్ పెట్టి మాట్లాడడం. మాట్లాడుతదంటనా, మాట్లాడమని ఒకసారి అట్లా అని చేయడం. అయితే ఇంకా మాట్లాడుతున్నప్పుడు మనం కూడా మాట్లాడాలి కదా అన్నట్టుగా మేము మాట్లాడినాం. కన్న తల్లి కానీ మీరు మాట్లాడింది? అవును. అంటే మొన్న ఏదైతే బంటి హత్య గావించిన తర్వాత ఒక 2 రోజుల వరకు మీ అమ్మ కూడా కళ్ళు తిరిగి కింద పడిపోయినటువంటి పరిస్థితి ఉంది. మరి అంటే తినకుండా అంటే షాక్ గురైనట్టుగా కూడా కనపడుతూ ఉంది. అంటే మీ అమ్మ మీ మంచి కోరుకునేటటువంటి వ్యక్తి అని మీరు అనుకుంటా ఉన్నారా, లేదంటే ఇందులో మీ అమ్మ పాత్ర కూడా ఉందని మీరు భావిస్తూ ఉన్నారా? ఉండే ఉంటది. ఎందుకంటే ఇప్పుడు ఫ్యామిలీ వరకే కదా అదంతా అయింది. ఇంట్లో డిస్కస్ చేస్తుంటే ఆమెకు కూడా తెలిసే ఉంటది ఖచ్చితంగా. ఆమెకి ఇష్టం ఉంటే ఒకవేళ మరి ఇట్లా మాట్లాడుకుంటుర్రు ఇంట్లో మరి ఏంది, మరి ఈడ ఉండకండి అని చెప్తే మేము వెళ్ళిపోయేవాళ్ళం. ఆమెది కూడా ఉండే ఉంటది ఖచ్చితంగా. అంటే బంటి కూడా నేను లోకల్ నాది ధైర్యంగా ఉండగలుగుతా అని చెప్పి, అంటే మీరు కూడా పెళ్ళి అయినటువంటి ఒక వారానికే వచ్చినాను కూడా ఇక్కడ చెప్తా ఉన్నారు సూర్యాపేటకి. అంటే అంత ధైర్యం బంటికి ఫస్ట్ నుంచి అంటే అంత ధైర్యంగా ఉండేటటువంటి వ్యక్తినా? మీరు 4 సంవత్సరాలుగా అబ్జర్వ్ చేస్తున్నారు. అంటే బంటి ధైర్యవంతుడేనా? అవును. ఎందుకంటే బంటి ఎవరికి అన్యాయం చేయలేడు. అందరు నా ఫ్రెండ్స్ ఇక్కడ ఉంటారు. మరి నాకు ఏదున్నా ఇన్ఫర్మేషన్ ఇస్తారు. నేను ఇక్కడనే ఉండగలుగుతాను. నేను వేరే దగ్గరికి వెళ్తే ఉండలేను, ఏం చేయలేను, వద్దు మనం ఇక్కడే ఉందామని చెప్పి కూడా మేము ఇక్కడనే ఉన్నాం. మీ నాన్న పరిస్థితి ఏంది మరి? మీ నాన్న కూడా ఇందులో ఇన్వాల్వ్ అయిపోయినాడా? ఉంటాడు ఖచ్చితంగా. ఎందుకంటే అది బాడీని చంపేసిన తర్వాత వాళ్ళ దగ్గరికి కదా తీసుకెళ్ళింది. ఏమేం చేయాలో తర్వాత వాళ్ళే మాట్లాడుకున్నారు ప్లాన్. అంటే మీ విలేజ్కి కూడా వెళ్ళిందంటారా బాడీ? అవును. మీ విలేజ్కి కూడా తీసుకెళ్ళి అంటే డాడీ ఏడుండో తెలియదు, ఎడ చూపించారో తెలియదు కానీ మాట్లాడినాలే. ఎందుకంటే ఇట్లా చేసిరు కాబట్టి మరి ఏం చేయాలి డాడీ, ఏంది ఇట్లా అయింది అని చెప్పి మాట్లాడినాలే. అంటే బంటిని బాడీని ఆ రోజు పాత సూర్యాపేట విలేజ్ కూడా తీసుకుపోయారని చెప్తారు. మరి పాత సూర్యాపేటలో ఎవరున్నారు మీకు రిలేటివ్స్ ఫస్ట్ నుంచి? పాచిరపేటలో మా నాయనమ్మ వాళ్ళ చెల్లి ఉండేది. నాయనమ్మ అక్కడ దినం ఉందని చెప్పి పాచిరపేటకి వెళ్ళిందంట. అయితే పాచిరపేటకి వెళ్ళి తీసుకెళ్ళి చూయించారంట. చూయించారంట. అంటే అంటే ఇప్పుడు ఏదైతే ఘటనలో కేవలం వీళ్ళ వరకే ఉంటారని భావిస్తూ ఉన్నారో, లేదంటే ఇతర వ్యక్తులు కూడా కొంతమంది వచ్చి ఉండొచ్చు అనేటటువంటి ఆలోచన కానీ ఆరోపణ కానీ మీరు ఏమైనా చేసిరా ఇప్పటివరకు? ఉన్నారు. ఇంకా చాలామంది ఉంటారు ఖచ్చితంగా. ఇంకా పోలీస్ వాళ్ళు ఉండి పట్టుకున్నాం ఇంకా ఆరుగురే అన్నట్టే చేస్తున్నారు వాళ్ళు. ఇంకా చాలామంది ఉంటారు బయట. ఖచ్చితంగా వాళ్ళని పట్టుకోవాలి. మేము ఒక 1 వీక్ నుంచి ఒకళ్ళ పేరు చెప్తున్నాం, ఉదయ్ అనే వ్యక్తి. ఇంతవరకు ఆయన ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు, అసలు ఏడుండో తెలియదు, పట్టుకోవట్లేదు పోలీసు వాళ్ళు. ఇప్పటికే కొంతమంది ఎవరైతే నిందితులు ఉన్నారో వాళ్ళు బయటనే సంచరిస్తూ ఉన్నారు, ప్రశాంతంగా జీవితం గడుపుతూ ఉన్నారని కూడా మీరే స్వయంగా చెప్తా ఉన్నారు. మరి భార్గవికి మరి వాళ్ళందరినీ బయట తిరుగుతూ ఉంటే స్వేచ్ఛగా మరి మీకేమనిపిస్తూ ఉంది? ఇంకా చాలామందే ఉంటారు. వాళ్ళని కూడా తీసుకెళ్ళాలి, ఇంకా ఎంక్వైరీ చేయాలి పోలీస్ వాళ్ళు అని చెప్పి నేను అనుకుంటున్నాను. ఎందుకంటే పోలీస్ వాళ్ళు ఇంకా దొరికిరుగా వాళ్ళే అన్నట్టుగా, ఆరుగురే అన్నట్టుగా ఉంటారు. ఇంకా చాలామంది ఉంటారు దీని వెనకాల. చాలామంది ఉంటారు. ఖచ్చితంగా వాళ్ళని పట్టుకోవాలి, రిమాండ్కి పంపించాలని చెప్పి నేను అనుకుంటున్నాను. అంటే మీ కుటుంబ సభ్యులకి ఏమైనా ఇప్పుడు మీ మామగారికి కానీ మీకు కానీ మీ వదినలకు కానీ ఇంకా వాళ్ళ పిల్లలకు అంటే మీ కుటుంబానికి ఈ ఈ వారం 10 రోజుల క్రమంలో మీకేమైనా బెదిరింపులు లాంటివి ఏమైనా కార్యక్రమాలు ఏమైనా జరిగినాయి? ఎవరైనా వచ్చి బెదిరించేటటువంటి ప్రయత్నాలు ఏమైనా చేసిరా? మా మామయ్య అన్నారం దగ్గర ఉంటే మేము దినం అయిపోయింది ఇక్కడ బంటి సమాధి దగ్గరికి వెళ్ళినప్పుడు మా మామయ్యని ఎవరో 2 అన్నోన్ పర్సన్స్ బయటికి పిలిపించి
నువ్వు బంటి వాళ్ళ డాడీవేనా అంటే అవును సార్ అన్నాడు. ఇంకా మా మామయ్య ఉండి ఎవరో మీడియా వాళ్ళు బంటి ఫ్రెండ్స్ అని చెప్పి బయటికి వెళ్ళిండు. కొంచెం ముందుకు తీసుకెళ్ళి నువ్వు నీ కోడలు కేసు విత్డ్రా చేసుకోండి, లేకుంటే నీ కోడల్ని చంపేస్తాం అని చెప్పి బెదిరించారు. నీకు ఒక కోటి నీ కోడలికి ఒక కోటి ఇస్తామని చెప్పి మాట్లాడారంట. అప్పటికి మా మామయ్య ఇంకా భయంతో ఇంకా ఎవరో పక్కన ఉంటే పిలుస్తునే లోపు వాళ్ళు వెళ్ళిపోయినారు. అంటే ఈ విషయం మీరు ఎస్పీ దృష్టికి తీసుకెళ్ళిరా? సూర్యాపేట జిల్లా ఎస్పీ దృష్టికి కలెక్టర్ గారికి లెటర్ ఇచ్చాం మేము, ఇట్లా జరిగింది అని చెప్తే మీకు ఏమైనా ప్రూఫ్స్ ఉన్నాయా అని చెప్పి మాట్లాడారు వాళ్ళు. అంటే అయితే ఆయన ఏజ్డ్ పర్సన్ కదా, ఎట్లా గుర్తుపట్టగలుగుతాడు వాళ్ళని, ఎట్లా ఇది చేయగలుగుతాడు, బండి నెంబర్ చూడగలుగుతాడు, అంటే నడవనికే కష్టంగా ఉంది ఆయనకి, ఇంకెట్లా ఏం చేయగలుగుతాడు ఆయన. అంటే కలెక్టర్ మిమ్మల్ని అయితే క్లియర్గా మీతోటి ఇదే విషయం అన్నాడు? అవును, ప్రూఫ్స్ ఉన్నాయేమన్నా అని చెప్పి మాట్లాడండి. ఇంకొకటి కొంతమంది ఏదో డబ్బులు కూడా మీరు తీసుకుంటారా అని కూడా అన్నారని కూడా అంటా ఉన్నారు. అసలు ఎవరు ఆ వ్యక్తులు? వీళ్ళేనా? ఎట్లా అన్నారు? అంటే మీరే అంటే మీ మామయ్యతోటి కొంతమంది వచ్చి డబ్బులు మేము ఇన్ని ₹1,00,00,000 ఎంతో తీసుకోవాలి లేకపోతే చేస్తామని చెప్పి అన్నారు అని చెప్తా ఉన్నారు. నిజంగా వాళ్ళు వచ్చి చెప్పిరారు ఆ సంఘటన? అవును నిజంగానే, లేకుంటే ఒత్తిగా మేము ఎందుకంటాం, మాకేం అవసరం దాని గురించి. అంటే ఎక్కడ వాళ్ళు అయి ఉండొచ్చు వాళ్ళంతా? అంటే వాళ్ళ ఫ్యామిలీ అయి ఉండొచ్చు, ఎందుకంటే బయట వాళ్ళకి అవసరం ఉండదు కదా, వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళే. ఏంటంటే వాళ్ళని బయటికి తీసుకురావాలని చెప్పి ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు వాళ్ళు. అంటే వీళ్ళని ఇట్లా పైసలతో లొంగ తీస్తే కేసు కొట్టేస్తారేమో, విత్డ్రా అవుతారేమో అని చెప్పి అట్లా ప్లాన్ చేస్తున్నారు వాళ్ళు. ఒకవేళ ఆ రోజు జరిగినటువంటి ఘటనలో సీసీ ఫుటేజ్ తీస్తే మీరు గుర్తుపట్టగలుగుతారు ఒకవేళ మీ రిలేటివ్స్ అయితే? ఖచ్చితంగా గుర్తుపడతాను. అంటే ఎవరైతే నిందితులు ఇప్పటికే 6 ఉన్నారని మీరు చెప్తా ఉన్నారు, మరి వాళ్ళు ఎవరెవరితో మాట్లాడి ఎంతమందితో సంభాషించారు అనేటువంటి అంశాలు మీతో పోలీసు వారు షేర్ చేసుకునేటువంటి ప్రయత్నం ఏమైనా చేసిరా? లేదు, ఏం చెప్పలేదు అసలు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి మేము అడగాలి తప్ప వాళ్ళు వచ్చి మాకేం ఇన్ఫర్మేషన్ ఇవ్వట్లేదు. ఈ టైంలో వీళ్ళని పట్టుకున్నాం, మరే ఈ టైంలో మేము ఇక్కడికి వెళ్తున్నాం అని చెప్పడం ఎలాంటిది చెప్పట్లేదు వాళ్ళు. ఇంకొకటి ఏంటంటే ప్రధానంగా ఈ ఘటనలో మీ నానమ్మ ఎవరైతే ఉన్నారో, అంటే తెరపైకి వచ్చిన తర్వాత ఫస్ట్ ఏదైతే రిమాండ్ రిపోర్ట్లో ఉన్నటువంటి అంశాలు ప్రధాన దినపత్రికలో ముందు రోజే వచ్చినాయి. ఆ తర్వాత మీ నానమ్మని ప్రధాన నిందితురాలుగా చూపిస్తూ ఆమె ఆదేశాల మేరకే మీ సోదరులు హత్య చేసిరని కూడా క్లియర్గా చెప్తా ఉన్నారు. మరి మీ నానమ్మ పాత్ర నిజంగా ఉందంటారా, లేదంటే కేసును నిర్వీర్యం చేసేటటువంటి కార్యక్రమంలో భాగంగానే మీ నానమ్మ పేరు కూడా పెట్టే అవకాశం ఉందని అనుకుంటా ఉన్నారా? ఆమె ఖచ్చితంగా ఉంటుంది, ఎందుకంటే ఆమెకే ఎక్కువ కులపిచ్చి ఉంటుంది. అంటే ఇంట్లో వాళ్ళని రెచ్చగొట్టడం, మా కులం అన్ని చేసుకుంది ఏంది, మీరు ఏం చేస్తున్నారు, అమ్మాయిని తీసుకురారా అని రెచ్చగొట్టడం ఆమెదే మొత్తం. ఫస్ట్ నుంచి అనేది మీతో అనేది ఫస్ట్ నుంచి నాతో కూడా అనేది ఆమె. అంటే వాళ్ళని కూడా సూటిపోటి మాటలు అనే ఉంటుంది, అంటది కూడా. అంటే మీ అమ్మాయి ఏం చెప్తా ఉన్నదంటే బుచ్చమ్మకు మనవరాలంటే ప్రాణం లెక్క చూసుకునేది మనవరాలని కూడా మీ అమ్మకు చెప్తా ఉన్నది. మరి మీ పైన మీ నానమ్మకు ఉన్నటువంటి ప్రేమ ఏ విధంగా ఉండేది ఫస్ట్ నుంచి? మరి నిజంగా ఇటువంటి ఘటనలో మీ నానమ్మ పాత్ర 100కు 100% ఉందంటారా? ఉంటుంది, అంటే ప్రేమగా చూసుకుంది అయితే మరి ఒప్పుకోవాలి కదా, మేము పెళ్లి చేసుకున్నప్పుడు. మరి ఎందుకు ఒప్పుకోలేదు అప్పుడు? ఆమెకి కులం అనేది అడ్డొచ్చింది కాబట్టి ఒప్పుకోలేదు. ఆమెకి కులం అనేది అడ్డొచ్చింది కాబట్టి బుచ్చమ్మ తొలగించే ప్లాన్ చేసింది అంట. మరి ఫైనల్గా ఇది ఏమైనప్పటికీ కూడా బంటి ఇక రాడు అని తెలిసిన తర్వాత మీ ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నారు? లీగల్గా అనేక సంఘాలు మీకు వచ్చి మద్దతు తెలుపుతా ఉంది, ఏం కార్యక్రమాలు చేద్దాం అనుకుంటున్నారు? ఖచ్చితంగా వాళ్ళకి ఏదో ఒక శిక్ష పడంది మాత్రం నేను ఊరుకోను. ఎందుకంటే ఒక మనిషిని చంపడం అంటే వాళ్ళకి అంత ఇదిగా చేసేస్తారా? ఒక మనిషిని ఇలానే వదిలేసుకుంటూ పోతే ఇంకా అవుతూనే ఉంటాయి. ఇక్కడితోనే ఆపేయాలి దీనికి ప్రేమ వివాహం చేసుకున్న వాళ్ళకి పేరెంట్స్ నుంచి ఒక చట్టం తీసుకురావాలి అని చెప్పి నేను అనుకుంటాను.